హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్గా 2025 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాబోతుంది. ఈ 2025లో బాక్స్ ఆఫీస్ దగ్గరికి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు క్లాష్ రూపంలో కూడా రావడం జరిగింది. చాలా సినిమాలు కూడా పరీక్షించుకోవడం జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ ఏ సినిమా కూడా 1000 కోట్లు అందుకోలేదు. కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఒక సినిమా 1000 కోట్లు అందుకోవడం జరిగింది. అది ఈ ఇయర్ ఎండింగ్లో, చివరి మాసంలో, డిసెంబర్లో, ఇదే నెలలో వచ్చి దురంధర్ మూవీ 1000 కోట్లు అందుకోవడం జరిగింది. 2025లో 1000 కోట్లు అందుకున్న సినిమా ఏకైక సినిమా ఒక్కటే, దురంధర్ సినిమా. మామూలుగా 2022, 2023, 2024 ఈ సంవత్సరాల్లో రెండు సినిమాలు 1000 కోట్లను అందుకోవడం జరిగింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ 2025లో ఓన్లీ ఒక్క సినిమా మాత్రమే 1000 కోట్లను అందుకోవడం జరిగింది. దెన్ ఇప్పుడు 2026 2026 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకు అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం ఒక 6 డజన్కు పైగా సినిమాలు 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. ఒక 10 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పోటీ పడడానికి రాబోతున్నాయి. అందులో గ్యారంటీగా ఒక 6 సినిమాలు ఈజీగా, 6కు పైగా సినిమాలు ఈజీగా 6 డజన్ సినిమాలు 1000 కోట్లు అందుకోబోతున్నాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి అలాంటి సినిమాలు ఏవి 2026లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవి, అలాంటి టాప్ 15 లిస్ట్ అయితే నేను రెడీ చేయడం జరిగింది. ఈ 15 సినిమాల్లో ఒక 10 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల కోసం పోటీ పడబోతున్నాయి. అందులో ఒక 6 డజన్ సినిమాలు ఈజీగా 1000 కోట్లను కొడతాయి. మరి అలాంటి టాప్ 15 మూవీస్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో 15th నుంచి నెంబర్ 1 వరకు మాట్లాడుకుందాం. సో నెంబర్ 1లో ఏ సినిమాను పెట్టానని మీరు అనుకుంటున్నారు, ఏ సినిమా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే లిస్ట్ మొత్తం టాప్ 15 అనమాట. టాప్ 15 కూడా 2026లోనే రాబోతున్నాయి. ఇంకా ఉన్నాయి, బట్ నేను పర్టికులర్గా చూస్ చేసుకొని కొన్ని సినిమాలను తీసుకురావడం జరిగింది. అందులో టాప్ 15లో మన సౌత్ సినిమాలు ఉన్నాయి, నార్త్ సినిమాలు ఉన్నాయి. ఓవరాల్గా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా టాప్ 15 గురించి మాట్లాడుకున్నట్టయితే 15th పొజిషన్లో నేను 2 సినిమాలు పెట్టడం జరిగింది. ఒకటి సన్నీ డియోల్ నటిస్తున్న బార్డర్ 2, అలాగే ఇంకోటి వచ్చేసి రణ్వీర్ సింగ్ లవ్ అండ్ వార్ అనమాట. సో బార్డర్ 2ని 15th పొజిషన్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ సీక్వెల్ అనమాట. ఇంతకుముందు బార్డర్ వచ్చింది, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. సీక్వెల్గా రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఆ సినిమా మీద కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాని 15th పొజిషన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లవ్ అండ్ వార్. ఇది 15th పొజిషన్లో పెట్టడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్టర్. ఈ డైరెక్టర్ వచ్చేసి సంజయ్ లీలా బన్సాలి. సో సంజయ్ లీలా బన్సాలి బన్నీతో కూడా ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు. సో అలాంటి డైరెక్టర్ కాబట్టి సంజయ్ లీలా బన్సాలి సినిమాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ సినిమాని 15th పొజిషన్లో పెట్టడం జరిగింది. అలాగే ఇంకో రీజన్ ఏంటంటే రణ్వీర్ సింగ్ ఆల్రెడీ 2025లో దురంధర్ సినిమాతో 1000 కోట్లు అందుకున్నాడు. అలాగే దురంధర్ పార్ట్ 2 కూడా మనకు 2026లోనే రాబోతుంది. సో ఆ సినిమా కూడా 1000 కోట్లు అందుకుంటుంటే ఈ సినిమా లవ్ అండ్ వార్ సినిమా వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల సినిమాలు అందుకున్న హీరోగా రణ్వీర్ సింగ్ ఉంటాడు, అలాగే సంజయ్ లీలా బన్సాలి ఉన్నారు కాబట్టి ఈ సినిమాని 15th పొజిషన్లో అందుకే పెట్టడం జరిగింది. సో బార్డర్ 2 ఇంకా లవ్ అండ్ వార్ ఈ 2 సినిమాలు కూడా నేను 15th పొజిషన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 14th పొజిషన్లో పెడుతున్న సినిమా ఏదంటే మన సల్లు బాయ్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. సో గల్వాన్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రియల్ స్టోరీని సినిమాగా తీయబోతున్నారు. సో దీంట్లో మన కండల వీరుడు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే హీరోగా నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్ తీసుకుని రావడం జరిగింది. దాంతోపాటు పాన్ ఇండియా వైజ్గా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాని ఈద్కి తీసుకొస్తున్నారు. బేసిక్గా సల్మాన్ ఖాన్కు ఆ డేట్ బాగా అచ్చొచ్చిన రోజు ఈ సమయంలో ఖచ్చితంగా ఒక సినిమా తీసుకొస్తాడు కాబట్టి, అలాగే సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి ఈ మధ్యలో అంత భారీ హిట్ లేదు కాబట్టి ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని నేను లిస్ట్లో 14th ప్లేస్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్టులో నేను 13th పొజిషన్లో అయితే సినిమా పెట్టడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను కొట్టడానికే వస్తుంది. ఆ సినిమా ఏదో కాదు, మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీ. ఈ సినిమా సింగిల్గా రావట్లేదు, ఫౌజీతో పోటీగా ఈ సినిమా వస్తుంది. ఫౌజీతో పోటీగా వస్తుంది. సో ఈ సినిమా నేను 13th పొజిషన్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా 1000 కోట్లు అందుకునే సినిమా. ఎందుకంటే సినిమా డైరెక్టర్ వచ్చేసి పఠాన్ మూవీ డైరెక్టర్. అలాగే ఈ సినిమా మోస్ట్ బ్రూటల్గా ఉండబోతుంది, షారుఖ్ ఖాన్ కెరియర్లోనే ఏ రేటెడ్ మూవీగా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. ఏ రేటెడ్ మూవీస్ ఇండియాలో 1000 కోట్లు అందుకోవడం అనేది కొంచెం కష్టమే. కాకపోతే దురంధర్ మూవీ మనకు ఆ కష్టాన్ని కూడా సాధ్యం చేసి చూపించింది. కాబట్టి ఈ సినిమాను కూడా 1000 కోట్లు చేర్చడం జరిగింది. ఎందుకంటే పఠాన్ మూవీ ఒక యాక్షన్ మూవీ, ఆ సినిమా 1000 కోట్లు కొట్టింది. తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన జవాన్ మన సౌత్ డైరెక్టర్ తీయడం జరిగింది, అది 1000 కోట్లు కొట్టడం జరిగింది. తర్వాత మధ్యలో డంకీ ఒకటి 1000 కోట్లను కొట్టలేదు అనుకోండి, అది సల్లార్కి పోటీగా రావడం జరిగింది. బట్ ఈ సినిమా పఠాన్ డైరెక్టరే కాబట్టి ఈ సినిమా 1000 కోట్లు కొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 12th పొజిషన్లో నేను మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ 2 మూవీని పెట్టడం జరిగింది. జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పార్ట్ 1 అనేది అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ జైలర్ 2 రజనీకాంత్ గారి కెరియర్లో ఎందుకో చివరి సినిమానా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో క్యామియోస్ మామూలు క్యామియోస్ కాదు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, విజయ్ సేతుపతి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అర్జున్ దాస్ ఉన్నాడు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, విద్యా బాలన్, విద్యుత్ దాదా, చాలా మంది క్యారెక్టర్స్
క్యాస్ట్ రూపంలోనే, అంటే క్యామియో రూపంలో చాలా మంది రాబోతున్నారు. మరి ఇంతమంది వస్తున్నారంటే మరి రజనీకాంత్ గారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను టార్గెట్లోకి పెట్టుకుని రాబోతుంది. ఇంతమంది క్యామియోస్ని పెట్టారంటే. అండ్ ప్రొడ్యూసర్ కూడా కళానిధి మారన్ కాబట్టి బడ్జెట్లో ఎక్కడ వెనక్కి తగ్గడు కాబట్టి ఈ సినిమా 1000 కోట్ల దిశగానే ముందుకు రాబోతుంది. అలాగే మరి ఇది రజనీకాంత్ గారి చేతిలో చివరి సినిమా అవ్వబోతుందా? మరి ఇంత స్టఫ్ పెట్టి ఇంత క్యామియోస్ని ఇన్వాల్వ్ చేసి ఇంతమంది క్యారెక్టర్లను పెడుతున్నారు. కాకపోతే తర్వాత రజనీకాంత్ గారిది, కమల్ హాసన్ గారిది కూడా ఒక సినిమా ఉంది, అండ్ నెల్సన్తో కూడా ఒక సినిమా ఉంది. బట్ ఏంటంటే మరి ఈ సినిమా ఏంటి, మరి ఇంతమంది క్యామియోస్ని పెడుతున్నారు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి తమిళ సినిమా అవ్వబోతుందా 1000 కోట్లు అందుకునే సినిమా అనే చిన్న డౌట్ అయితే ఉంది. అందుకే ఈ లిస్ట్లో ఈ సినిమాని 12th పొజిషన్లో పెట్టడం జరిగింది. లిస్ట్లో 11th పొజిషన్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పెట్టడం జరిగింది. రీసెంట్గా ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు ఆయన లైఫ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అనమాట 300 కోట్లు అందుకోవడం జరిగింది. గబ్బర్ సింగ్ తరహాలో కానీ ఈ సినిమా అలరించగలిగితే, ఎందుకంటే బేసిక్గా ఒక లవ్ స్టోరీని తీద్దామనుకున్నారు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో. బట్ ఏంటంటే ఫ్యాన్స్కి ఫీస్ట్ ఉండే విధంగా తీయాలని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమా తీయడం జరిగింది. సో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఈ సినిమా ఓజీని దాటి అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి. అందుకే ఈ సినిమాని లిస్ట్లో 11th పొజిషన్లో అయితేనే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 10th పొజిషన్లో ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా 1000 కోట్లు అందుకునే సినిమానే. కాకపోతే ఆ సినిమాకి ఆపోజిట్గా ఇంకో సినిమా వస్తుంది కాబట్టి మరి ఈ సినిమా 1000 కోట్లు అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఆ సినిమా ఏదో కాదనమాట, మన రణ్వీర్ సింగ్ నటించిన రీసెంట్గా దురంధర్ ఏదైతే 1000 కోట్లు కొట్టడం జరిగిందో దురంధర్ పార్ట్ 2 March 19th రాబోతుంది. సో ఎప్పుడైనా పార్ట్ 1 వచ్చినప్పుడు పార్ట్ 2 కూడా అంతకంటే ఎక్కువగానే కలెక్షన్లు కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా మనం బాహుబలి తర్వాత బాహుబలి 2, పుష్ప తర్వాత పుష్ప 2, కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ 2, పార్ట్ 2 అనేది కలెక్షన్స్ ఎక్కువగానే వసూలు చేస్తుంది. మరి దురంధర్ పార్ట్ 1 1000 కోట్లను వసూలు చేస్తే దురంధర్ పార్ట్ 2 అనేది ఈజీగా 1500-2000 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సమస్య, దురంధర్ సినిమా వచ్చిన రోజే మనకు టాక్సిక్ సినిమా 2 రిలీజ్ అవుతున్నాయి ఒకరోజు. అలాగే అదే వారంలో మనకు చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా పెద్ద పెద్ద సినిమాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి దురంధర్ సినిమా 1000 కోట్లు కొట్టే సినిమానే. బట్ 1000 కోట్లు అందుకుంటుందా లేదా, ఎందుకంటే కాంపిటీషన్ చాలా సాలిడ్గా ఉంది కాబట్టి స్క్రీన్స్ తక్కువగా రావడం జరుగుతుంది, స్క్రీన్ డివైడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో పార్ట్ 1 కంటే పార్ట్ 2 తక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుందేమో అని అనిపిస్తుంది. బట్ దురంధర్ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేయగల కెపాసిటీ ఉన్న సినిమానే. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది సినిమా 1000 కోట్లు అందుకుంటుందా లేదా అనేది. మరి ఎలాగో ఇక దురంధర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి దురంధర్కి పోటీగా వస్తున్న టాక్సిక్ సిటీ ఈ సినిమాని నేను 9th పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే యష్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, సో తనతో సినిమా తీయడం జరుగుతుంది. తను ఇంతకుముందు ఏదో ఒక్క సినిమా మాత్రమే తీసింది. సో తను డైరెక్ట్గా చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ మీరు విజువల్ చూసిన కేజీఎఫ్కి టాక్సిక్ సిటీకి సంబంధించిన విజువలైజేషన్ చూసిన, టీజర్ చూసిన, రీసెంట్గా వస్తున్న పోస్టర్ చూసిన, హైప్ రోజు రోజుకు టాక్సిక్ సిటీ పెంచుతూనే ఉంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా యష్ అడుగులు వేస్తున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత సినిమా చూస్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా, అంతకుముందు ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసేసాడు. బట్ ఏంటంటే నెక్స్ట్ సినిమా తీయడానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. టాక్సిక్ సిటీ కూడా పాన్ ఇండియాలో చాలా క్రేజ్ ఉంది సినిమాకి. అండ్ దీన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని హాలీవుడ్కి సంబంధించిన దిగ్గజ సంస్థలు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను దృష్టిలో పెట్టుకుని రావడం జరుగుతుంది. కొన్నిసార్లు చెప్పలేం, దురంధర్ సినిమా, టాక్సిక్ సిటీ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చి 2 సినిమాలు కూడా పాజిటివ్ టాక్ వచ్చి 2 సినిమాలు కూడా 1000 కోట్లు కొడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2026 అలాంటి అనమాట. 2026లో మనం ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చూడని చాలా రికార్డులు చూడబోతున్నాం. కొత్త రికార్డులు అయితే చూడబోతున్నాం. 2026 మోస్ట్ డిఫికల్ట్ ఇయర్. కొత్త రికార్డులు అయితే చూస్తాం. సో దురంధర్ సినిమా, టాక్సిక్ సిటీ సినిమా ఒకటే రోజు రిలీజ్ అవుతుంది. మరి మొదటి రోజు ఓపెనింగ్స్ ఏ విధంగా ఉంటాయో, మరి 2 సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. అందుకే టాక్సిక్ సిటీని ఈ లిస్ట్లో 9th పొజిషన్లో పెట్టడం జరిగింది. అండ్ టాక్సిక్ సిటీ 9th పొజిషన్లో, 10th పొజిషన్లో దురంధర్, ఈ 2 సినిమాలు కూడా March 19th రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 8th పొజిషన్లో పెట్టిన సినిమా ఏదంటే మన న్యాచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ప్యారడైజ్ మూవీ. సో దసరా మూవీ తీసాము జరిగింది శ్రీకాంత్ ఉదయ్ డైరెక్షన్లో. ఇప్పుడు ప్యారడైజ్ కూడా వస్తుంది. దసరా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఇదే ఇయర్ నాని గారు నటించిన హిట్ సినిమా కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయ్యి ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు ప్యారడైజ్తో మళ్ళొకసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు వస్తున్నారు. కాకపోతే ఈసారి మామూలుగా కాదు, వేరే రేంజ్లో వస్తున్నాడు. మీరు ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ చూసినా, ఆ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ చూసినా, మన నాని గారి లుక్ చూసినా చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టోరీ ఏంటి అనేది ఇప్పటికీ బయటకు తెలియలేదు. బట్ ఏంటంటే ఈ సినిమా కూడా మార్చిలోనే రావడం జరుగుతుంది. ఇదే సమస్య అనమాట. ఏంటంటే March 19th మనకు
టాక్సిసిటీ వస్తుంది, దురంధర్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ప్యారడైస్ కూడా ఒక వారం వ్యవధిలోనే వస్తుంది. సో ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అన్ని సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఒక 500 కోట్లకు పైగా వసూలు చేసే సినిమాలు. కానీ గ్యాప్ లేకుండా వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది, వీళ్ళకి నిర్మాతలకు అర్థమవుతుంది. గ్యాప్ లేకుండా వస్తే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల దగ్గర ₹10 వసూలు చేసే సినిమా ₹5 మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మార్చ్లో ఏముందో తెలియదు, అందరూ మార్చిని లైన్గా పెట్టుకోవడం జరిగింది. సో మార్చిలోనే ఈ సినిమా కూడా వస్తుంది. అలాగే మార్చిలో ఈ లిస్ట్లో లేదు, బట్ రష్మిక మందాన గారు నడిచిన మైసా మూవీ కూడా మార్చిలోనే వస్తుంది. 22వ తారీఖు ఏమో వస్తుంది అనుకుంటా. సో ఆ సినిమా కూడా వస్తుంది. సో ప్యారడైస్ కూడా మంచి సినిమానే, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి కలెక్షన్స్ వసూలు చేసే సినిమానే. 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అని పక్కన పెడితే కంటెంట్ బాగుంటే వెళ్తుంది. బట్ ఏంటంటే ఆ సినిమా కూడా మంచి పొటెన్షియల్ ఉన్న సినిమా. బట్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది మార్చ్లో. అందుకే ఈ సినిమాని ఈ లిస్ట్లో నేను 8th పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇక 7th పొజిషన్లో వచ్చేసి మన ప్రభాస్ గారు, పాన్ ఇండియా సూపర్ స్టార్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, రాజాసాబ్ సినిమా అనమాట. నెక్స్ట్ మంత్ మనకి జనవరిలో వస్తుంది. సినిమా సింగిల్గా వస్తుంది అంటే లేదు, సినిమా కూడా కాంపిటీషన్గా వస్తుంది. బట్ ఏంటంటే ఈ సినిమా కూడా 1000 కోట్లను వసూలు చేసే స్టామినా ఉన్న సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకునే సినిమా రాజాసాబ్. సో నిన్ననే ఈ సినిమాకి సంబంధించి మనకు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే కొంతమంది ప్రభాస్ గారు అంటే నచ్చని వాళ్ళు ఇప్పుడు కూడా ప్రభాస్ గారిని నెగిటివ్ ట్రోల్ చేస్తూ, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, ఎందుకు అసలు ఏంటంటే ప్రభాస్ గారు నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటారు. అయినప్పటికీ ఆయన మీద కొంతమంది ట్రోల్ చేసి, నెగిటివిటీ చేసి, ఇప్పుడు నార్త్ వాళ్ళు అనుకుంటే తప్పలేదు, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి నార్త్ వాళ్ళు మాట్లాడితే తప్పలేదు. ఆఖరికి మన వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. దాని గురించి ఏమనుకోవాలో ఏం అర్థం కాదు. బట్ ఏంటంటే ప్రభాస్ గారు నడుస్తున్న రాజాసాబ్ సినిమా, ఈ సినిమా కూడా 1000 కోట్ల వసూలు చేసే స్టామినా ఉన్న సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 9th అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. కాకపోతే సింగిల్ కాదు, ఈ సినిమా కూడా కాంపిటీషన్ వస్తుంది. అది కూడా ఈ లిస్ట్లో ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అందుకే రాజాసాబ్ సినిమాని ఈ లిస్ట్లో నేను 7th పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇక 6th పొజిషన్లో పెట్టిన సినిమా ఏదంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది సినిమా అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత చాలా పగడ్బందీగా ఈ సినిమా తీయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్గా చిగిరి చిగిరి సాంగ్ అనేది ఏకంగా గ్లోబ్ను ఊపేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మనకు జగపత్ బాబు గారికి సంబంధించి ఒక లుక్ కూడా రివీల్ కావడం జరిగింది. దీన్ని మన డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సార్ ఇంతకుముందు ఉప్పెన్ లాంటి సినిమా తీసిన తర్వాత చాలా టైం వెయిట్ చేసి రామ్ చరణ్ గారి కోసం ఒక పర్ఫెక్ట్గా కంటెంట్ సిద్ధం చేసుకొని తీస్తున్నాడు ఈ సినిమా. ఎందుకో సినిమాకి సంబంధించిన లుక్స్ అవన్నీ చూస్తుంటే మంచి ఒక పీరియాడిక్ డ్రామాలా రూపొందుతుంది. సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. బట్ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే ఈజీగా వసూలు చేస్తాయి. బట్ 1000 కోట్లకు చేరుకుంటాయా లేదా అనేది చిన్న డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కూడా మార్చిలోనే వస్తుంది. మార్చిలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అందరూ మార్చి మీద దండయాత్ర చేస్తున్నారు. మార్చి 19th టాక్సిసిటీ, దురంధర్ వస్తుంది. ఈ 2 సినిమాలు ఇండివిజువల్గా వస్తే 1000 కోట్లు అందుకునే సినిమాలే. తర్వాత వారం వ్యవధిలో ప్యారడైస్ వస్తుంది, పెద్ది వస్తుంది. ఈ 2 సినిమాలు కూడా ఇండివిజువల్గా వస్తే 1000 కోట్లు అందుకునే సినిమాలే. బట్ ఏంటంటే వారం వ్యవధిలో 4 పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఆ మార్చి నెల నాకు తెలిసి 2026లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చే నెల ఏదైతే ఉందో మార్చి నెల. మార్చి నెలలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఎంటైర్ ఇయర్లో మార్చ్లో ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే 4 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ 4కి కానీ పాజిటివ్ టాక్ వచ్చి 4 సినిమాల్లో కనీసం 2 సినిమాలన్నా 1000 కోట్లలోకి అడుగు పెడితే ఖచ్చితంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అది కొత్త చరిత్ర అవుతుంది. అలాగే రామ్ చరణ్ గారు నటిస్తున్న ఈ పెద్ద సినిమాని ఈ లిస్ట్లో 6th పొజిషన్లో అయితే పెట్టడం జరిగింది. ఇక 5th పొజిషన్లో వచ్చేసి ఫైనల్ సినిమా, చివరి సినిమా, మన విజయ్ తలపతి గారు నటిస్తున్న జననాయకన్ సినిమా. సో ఈ సినిమా కూడా 5th పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా కూడా జనవరి 9th ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమాకి పోటీగా రాబోతుంది. ఈ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేసే స్టామినా ఉన్న సినిమానే. ఎందుకంటే ఇంతకుముందు మన విజయ్ తలపతి గారు తీసిన లియో సినిమా మంచి కలెక్షన్స్, ఆల్మోస్ట్ 600 కోట్ల వరకు కలెక్షన్స్ ఏమో సాధించడం జరిగింది. బట్ ఏంటంటే ఈ సినిమా విజయ్ తలపతి గారి కెరియర్లో చివరి సినిమా కాబట్టి ఈ సినిమా పైన కొద్దిగా హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. సినిమాకి కానీ పాజిటివ్ కంటెంట్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఈసారి తమిళనాడులో ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టేస్తుంది. తమిళనాడులో మాత్రం ఓన్ మార్కెట్కి సంబంధించి ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుంది. ఎందుకంటే విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి ఈ చివరి సినిమా అనేది నాకు తెలిసి ఆయన కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఉండబోతుంది. మరి 2026లో తమిళ సినిమా నుంచి 2 సినిమాలు టార్గెట్లో వస్తున్నాయి 1000 కోట్లు పెట్టుకొని. ఒకటి జననాయకన్ సినిమా, ఇంకోటి వచ్చేసి జైలర్ 2 సినిమా. మరి 2 సినిమాల్లో ఏ సినిమా అన్న 1000 కోట్లు అందుకుంటుందా లేదా అని చూడాలి. బట్ ఏంటంటే చివరి సినిమా కాబట్టి విజయ్ తలపతి గారి మీద, ఈ సినిమా మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి అందుకే ఈ సినిమాని అంటే అన్ని 1000 కోట్లు కొడతాయని కాదు. బట్ ఏంటంటే ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకునే సినిమాలు, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకునే సినిమాలు అని చెప్పి మనం ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా 5th పొజిషన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో ఏదైతే సినిమా ఉందో
ఈ సినిమా కూడా 1000 కోట్లు కొట్టే సినిమానే. బట్ ఏంటంటే ఈ సినిమా కూడా ఒక పెద్ద సినిమా కాంపిటీషన్ వస్తుంది. అదేదో కాదు, 4th పొజిషన్లో ఉన్న సినిమా ఏంటంటే మన ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ సినిమా. సో ఫౌజీ సినిమా కూడా ఆ ఏదైతే డ్రామా పీరియాడిక్ మనకు 1947కి ముందు, స్వాతంత్రానికి ముందు ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని బేస్ చేసుకొని హను రాఘపూడి గారు మన ప్రభాస్ గారితో ఈ సినిమా తీయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించిన విధంగా ప్రభాస్ గారు ఈ సినిమాలో ఒక ఆర్మీ రోల్లో కనిపిస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ప్రభాస్ గారిది ఆల్రెడీ రాజాసాబ్ సినిమా వచ్చి ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటే ఈ సినిమా కూడా కొద్దిగా ప్లస్ అవుతుంది. సో ఫౌజీ సినిమా మనకు ఆగస్టు 14th రాబోతుంది. బట్ ఏంటంటే సింగిల్గా రావట్లేదు, అదే రోజు మనకు షారుఖ్ ఖాన్ నటించిన కింగ్ మూవీ రాబోతుంది. సో ఈ 2 సినిమాలు మళ్ళీ కాంపిటీషన్ దాకా రాబోతున్నాయి. ఇంతకుముందు వీళ్ళిద్దరు పోటీ పడినప్పుడు 2023లో అనుకుంటా డంకీ ఇంకా సలార్ పోటీ పడినప్పుడు సలార్ విజయం సాధించింది. మరి ఇప్పుడు కింగ్ ఇంకా ఫౌజీ 2 కూడా డిఫరెంట్ ప్యాటర్న్కి సంబంధించిన సినిమాలు. మరి 2 సినిమాలు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. అందుకే ఫౌజీ సినిమాని ఈ లిస్ట్లో నేను 4th పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇక నెంబర్ 3లో పెట్టిన సినిమా ఏంటంటే అది కూడా మన ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీనే. స్పిరిట్ మూవీ ఒక 99% ఏముందంటే ఇదే ఇయర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్పిరిట్ మూవీ అనేది. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ గారు ఎలా అంటే సినిమాలు 6 నెలల కంటే ఎక్కువగా తీయరు, మహా అంటే 6 నెలల కంటే ఎక్కువగా తీయరు. కాబట్టి స్పిరిట్ మూవీ అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ గారి ఈ సంవత్సరం 3 సినిమాలు చూసే అవకాశం కూడా ఉంది. అలాగే రాజసాబ్ ఫౌజీ డిసెంబర్ ఎండింగ్లో అయినా పర్లేదు, ఎందుకంటే సలార్ కూడా ఎండింగ్లో వచ్చింది, డిసెంబర్లో వచ్చింది. కాబట్టి ఈ సినిమా కూడా డిసెంబర్లో స్పిరిట్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ స్పిరిట్ వచ్చిన రోజు బాక్స్ ఆఫీస్లో ఆపోజిట్లో ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం. ఎందుకంటే స్పిరిట్లో చాలా పెద్ద స్కేల్ పైన రాబోతుంది. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు, దానికి తోడు మళ్ళీ మనకు హాలీవుడ్కి సంబంధించిన నటులు డాన్లీ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఏదైతే ప్రమోషన్ వీడియో సందీప్ రెడ్డి వంగా బయటకి ఇచ్చాడో దాంతోనే ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా దాంతోనే ఇండియన్ మొత్తం తగలబెట్టేస్తాడు. బాలీవుడ్లో ఒక డిబేట్ నడిచింది, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక డిబేట్ నడిచింది. కాబట్టి మరి సినిమా రిలీజ్ అయినప్పుడు, ఈ సినిమా ఫస్ట్ లుక్లో వచ్చినప్పుడు, టీజర్లు వచ్చినప్పుడు, ట్రైలర్లు వచ్చినప్పుడు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. కానీ ఈ సినిమా ఒకవేళ ఈ ఇయర్లో రిలీజ్ అయితే ఈ ఇయర్లో బిగ్గెస్ట్ మూవీ అయిపోతుంది. స్పిరిట్ అనేది ఉన్న 2026లో ఏవైతే రికార్డులు సెట్ కావడం జరుగుతుందో అన్ని రికార్డులను బద్దలు కొట్టే సినిమా ఖచ్చితంగా స్పిరిట్ అయితే అవబోతుంది. ఇక ఈ సినిమాను తలదన్నే సినిమా కూడా ఇంకోటి రాబోతుంది. అదే 2nd పొజిషన్లో ఉంచిన సినిమా ఏంటంటే ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ సినిమా. ఈ సినిమా కూడా ఈ ఇయర్లో స్పిరిట్ మూవీ ఇంకా డ్రాగన్ సినిమా ఈ ఇయర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే లేదు. 99% ఉన్నాయి, బట్ చెప్పలేము. ఎందుకంటే డ్రాగన్ సినిమా కూడా పెద్ద స్కేల్ పైన రాబోతుంది, స్పిరిట్ సినిమా కూడా పెద్ద స్కేల్ మీద రాబోతుంది. స్పిరిట్ సినిమా వస్తుందా లేదా అనేది చిన్న డౌటే, బట్ వస్తే బాగుంటుంది. అలాగే డ్రాగన్ సినిమా వస్తుందా లేదా అనేది చిన్న డౌటే, బట్ వస్తే బాగుంటుంది. డ్రాగన్ సినిమా అనేది ఇది నిజంగా దీని గురించి ఇంకా మనకు తెలియట్లేదు. కానీ ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో నేను ఏదైనా సినిమాని పెట్టాలనుకుంటే నేను డ్రాగన్ సినిమానే పెడతాను. వారణాసి కంటే కూడా ముందు పొజిషన్లో నేను ఇదే సినిమాని పెడతాను ఇప్పుడు వచ్చే సినిమాల్లో. అండ్ 2026లో ఒకవేళ డ్రాగన్ సినిమా వస్తే ఫస్ట్ నా లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో అదే ఉంటుంది. 2026లో డ్రాగన్ సినిమా వస్తుందా లేదా అనే చిన్న డౌట్తోనే దీన్ని 2nd పొజిషన్లో పెట్టడం జరిగింది. స్పిరిట్ని కానీ డ్రాగన్ సినిమాని కానీ వస్తుందా లేదా 2026లో వస్తాయా లేదా అని చిన్న డౌట్తోనే 2nd, 3rd పొజిషన్లో పెట్టడం జరిగింది. ఒకవేళ నిజంగా 2026లోనే ఒకవేళ డ్రాగన్ ఖచ్చితంగా వస్తుందని మనకు కన్ఫర్మ్ అయితే నెంబర్ 1 పొజిషన్లో నేను డ్రాగన్నే పెడతాను. ఎందుకంటే డ్రాగన్లో ప్రశాంత్ నీల్ ఇక డైరెక్ట్ ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువ. ఏమి సినిమాలైనా KGF కానీ, KGF 2 కానివ్వండి, సలార్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే డ్రాగన్ కానివ్వండి, చాలా అంటే చాలా పెద్ద స్కేల్ పైన రాబోతుంది. దాని తోడు ప్రశాంత్ నీల్ గారి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ గారు. ఇప్పటి వరకు ఆయన దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎవరు కూడా యూజ్ చేయలేదు. ఆ పొటెన్షియల్ మొత్తం బయటికి తీసుకొస్తున్నాడు ప్రశాంత్ నీల్. దానికి తోడు ఇంటర్నేషనల్ వైజ్గా ఈ సినిమాని తీసుకెళ్ళబోతున్నారు. ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ మన పరిధి దాటి ఇండియా దాటి బయటికి వెళ్ళి షూట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసే సినిమాలన్నీ ఇండియాలోనే షూట్ చేయడం జరిగింది, అందుకే తక్కువ బడ్జెట్ అవుతాయి. కానీ ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్కి వెళ్ళి షూట్ చేస్తున్నాడు. దానికి తోడు ఇది కొంచెం మార్షల్ ఆర్ట్స్ సంబంధించి, కుంఫు సంబంధించి అలాంటి సినిమా అవబోతుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే డ్రాగన్ సింబలిజం కానివ్వండి, అలాగే ఈ సినిమాలో టోనిజా ఇంకొక లీ అనుకుంటా ఇద్దరు హాలీవుడ్కి సంబంధించిన నటులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా కానీ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీలో ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేయడం జరుగుతుంది డ్రాగన్ సినిమా. మనం అనుకుంటున్నాం కానీ డ్రాగన్ సినిమా అనేది చాలా పెద్ద సినిమా. ఈ సినిమా వచ్చిన రోజు నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో అప్పటి వరకు ఏవైతే రికార్డులు ఉంటాయో ఆ రికార్డులు అన్నింటినీ తిరిగి రాస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. అందుకే ఈ లిస్ట్లో నేను వస్తుందా రాదా అనే చిన్న డౌట్తోనే 2nd పొజిషన్లో పెట్టడం జరిగింది. ఇక నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన సినిమా ఇదే ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ వచ్చి నాకు తెలిసి లాంగ్ రన్లో ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. అదే రామాయణ పార్ట్ 1. సో రామాయణ పార్ట్ 1 రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, అలాగే యష్
రావణుడి పాత్రలో, అలాగే మన సీతాదేవి పాత్రలో సాయి పల్లవి గారు. సో చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఈ సినిమా మనకు దివాళీ రోజు రిలీజ్ అవ్వబోతుంది ఈ ఇయర్లో 2026లో. అందుకే ఈ సినిమాను ఫస్ట్ పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంత ఉంటాయి, లాంగ్ రన్ కలెక్షన్స్ ఎంత ఉంటాయి పక్కన పెడితే ఇదంతా రామాయణ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా కాబట్టి అందుకే ఈ సినిమాని ఫస్ట్ పొజిషన్లో పెట్టడం జరిగింది. సో ఏంటంటే రామాయణ పార్ట్ 1 వచ్చిన రోజు మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు, కానీ లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ మాత్రం ఈజీగా 1000 కోట్ల పైగా వసూలు చేస్తుంది ఈ సినిమా. నేను గ్యారంటీగా చెప్తున్నాను, రామాయణ పార్ట్ 1 మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు, కానీ లాంగ్ రన్లో మాత్రం ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది. అందుకే ఈ లిస్ట్లో టాప్ 15 లిస్ట్లో ఈ సినిమాని నెంబర్ 1 పొజిషన్లో పెట్టడం జరిగింది. డ్రాగన్ ఇంకా స్పిరిట్ వస్తుందా రాదా అనే డౌట్తోనే 2-3 పొజిషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే డ్రాగన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, స్పిరిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం చెప్పలేము, ఎగ్జాక్ట్లీ వస్తుందా వస్తలేదా అని చెప్పలేం కాబట్టి అందుకే ఈ లిస్ట్లో సెకండ్ థర్డ్ పొజిషన్లో పెట్టడం జరిగింది. రామాయణ నెంబర్ 1 పొజిషన్లో పెట్టడం జరిగింది. ఒకవేళ డ్రాగన్ కన్ఫర్మ్గా వస్తుందని తెలిస్తే డ్రాగన్ నెంబర్ 1 పొజిషన్లో పెట్టేమని. అలాగే ఇదనమాట టాప్ 15 మూవీస్ సంబంధించిన లిస్ట్. ఇందులో సౌత్ నుంచి మూవీస్ ఉన్నాయి, నార్త్ నుంచి మూవీస్ ఉన్నాయి. ఇందులో ఒక 10 సినిమాలు దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల కోసం పోటీ పడతాయి. 6 డజన్ పైగా సినిమాలు ఖచ్చితంగా ఈ 2026లో ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటాయి, 1000 కోట్లను అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా సినిమాలు కాంపిటీషన్ వైజ్గా వస్తున్నాయి, పెద్ద సినిమాలు కాబట్టి ఇండివిజువల్ డేట్లో వస్తుంది బాగుంటుంది, మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి పర్సనల్గా అనుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట టాప్ 15 లిస్ట్లో మనం ఏదైనా సినిమాని మిస్ అయ్యామా, లేదంటే ఈ టాప్ 15 లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఈ సినిమా కాకుండా ఈ సినిమా ఉంటే బాగుంటుంది అని మీరు ఏదైనా సినిమా పేరు అనుకుంటే ఆ సినిమా పేరుని పెట్టండి. అలాగే ఏదైనా సినిమాని మనం మిస్ అయ్యామా ఈ టాప్ 15లో ఉండే అవకాశం ఏదైనా సినిమాకు ఉందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఇదనమాట వీడియో చాలా లెంత్ వచ్చింది అనుకుంటా. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.